ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు, వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామా? 1 పేతురులో 5వ అధ్యాయం 6వ వచనంలో, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా, అంటే తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సు కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి తగిన కాలమందు, తగిన సమయమందు వెయిట్ అండ్ సీ, చూడాలి, మనం వేచి ఉండాలి. నాకెందుకు ఇలా జరగలేదు ప్రభువా, నాకు ఎందుకు చేయలే, నా ఉద్యోగంలో పదోన్నతి ఏంటి లేదేంటయ్యా, ఎప్పుడు ఇంకా అంతకాలం చేస్తూనే ఉండాలా, ఇంకా అప్పులు తీరుస్తూనే ఉండాలా, నేను ఇంకా బాధలు పడుతూనే ఉండాలా అని మన మనస్సులు చాలామంది ఈ దీనస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీరు అలా అనుకోకండి. దేవుడు తగిన సమయమందు చేస్తాడని ఎదురు చూడండి. నాకు మగబిడ్డను అడిగితే ఆడబిడ్డనిచ్చావేంటయ్యా, ఆడబిడ్డను అడిగితే మగబిడ్డనిచ్చావేంటయ్యా ఇలా అంటాం. కానీ రేపు వాళ్ళే మనల్ని ప్రేమించేవాళ్ళు. ఆడపిల్లల్ని చాలామంది పుడితే ఎంత బాధపడిపోతారో. మగబిడ్డలు కావాలి, మొదటి మగబిడ్డ కావాలి అనుకుంటారు. ఆడబిడ్డల్లో ఎంత ఉన్నతమైన సంతోషం ఉంటుందో తెలుసా? మనల్ని ఆదరించి, మనల్ని ప్రేమించి హక్కును చేర్చుకునే ఆడబిడ్డల కొరకు మనం నిరాశ చెందొద్దు. దేవుడు చేశాడు అంటే రేపు నీకెంతో ఆడబిడ్డల వల్ల ఉపయోగం. అలా ప్రతి దానికి దేవుడు చేసే విషయానికి నువ్వు అంగీకరించు. నాకెందుకు చేయలేదు, నాకు ఇంకా చేయలేదేంటి, నాకు అలా చేశాడేంటి, నాకు ఇలా చేశాడేంటి అని నువ్వు దుఃఖపడుకు. ఆయన చేయడానికి ఆయన నిన్ను విడిచిపెట్టడు. నా జాబు రాలేదేంటి, నాకు వివాహం అవ్వలేదేంటి, నాకు ప్రమోషన్ లేదేంటి, నాకు ఇల్లు లేదేంటి, వాళ్ళందరూ పొందుకున్నారు కదా, వాళ్ళందరూ బాగున్నారు కదా, నేను ఇలా ఉన్నానేంటి, అస్సలు అనుకోవద్దు. నిన్ను ప్రత్యేకపరచుకోవడానికి, నిన్ను ప్రత్యేకంగా నేను చూసుకోవడానికి ఆయన నిన్ను చాలా ఇష్టపడతాడు. కానీ ఎప్పుడు ఇష్టపడతాడో తెలుసా? ఆయన నీకు చేయడానికి ఎప్పుడు ముందుకొస్తాడో తెలుసా? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. నాకేమీ ఆదాయం లేదు, నాకు ఆర్థికంగా నాకేమీ లేదు, నాకు వచ్చే 5,000తో నేను 5,000లో 500 ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. దేవుడికి ఇచ్చే విషయంలో నీకు 500 వచ్చిందా, 50 రూపాయల్లో నమ్మకంగా ఉండు. 50 రూపాయలే వచ్చిందా, 5 రూపాయల దగ్గర కూడా నమ్మకంగా ఉండు. ఇది తక్కువ కదా అనుకోకు. దేవుడికి చెయ్యి, దేవుడు చేస్తాడు. మేము ఎందుకు దీవింపబడ్డామో తెలుసా? ఈరోజు ఎందుకు ఆశీర్వదింపబడ్డామో తెలుసా? నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నాం. ఒక మందిరానికి రావడం కానీ, ఒక ప్రార్థనలో ఎవరికైనా ప్రార్థించే విషయంలో కానీ, ఎవరి కొరకైనా క్షేమం ఆలోచించి వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే విషయంలో కానీ ఎప్పుడు మేము ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. మీరు కూడా ఇతరుల కొరకు ప్రార్థించాలి, ఇతరులు క్షేమం కోరాలి. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని చేయడానికి నమ్మకమైన బిడ్డలుగా ఉండండి. అబ్రహాము జీవితంలో నీకు అనేక జనములకు తండ్రిగా ఉంచుతాను, ఇసుక రేణువు కంటే ఎక్కువ జనాంగాన్ని, ఆకాశ నక్షత్రములు లెక్కించలేనంత బిడ్డలను నీకు ఇస్తాను, సంతానాన్ని నీకు ఇస్తాను. అడిగేది 75 సంవత్సరాలు వచ్చేసి నీ బిడ్డలు లేరు. అబ్రహాం ఎంత బాధపడిపోతున్నాడు, నా కష్టార్జితము, నా స్వాస్థ్యం అంతా నా పనోళ్ళకి ఇవ్వనా, ఎవరికి ఇవ్వను, ఎవరు అనుభవిస్తారు అని దుఃఖపడిపోతున్నాడు. 75 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తే 99వ సంవత్సరం అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిందారహితమైన జీవితము జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి 100వ సంవత్సరం వచ్చేటప్పటికి అబ్రహాము జీవితంలో ఒక అద్భుతం. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఒక మంచి మగబిడ్డని ఇచ్చాడు. ఎప్పుడు తెలుసా? నిందారహితంగా, యథార్థముగా జీవించాడు. నువ్వు మనుషుల వైపు చూడకు. మనుషులు నిన్ను కృంగతీసేస్తూ ఉంటారు. మనుషులు ఏం చేయక్కర్లేదురా, మనం వెళ్ళకపోయినా, చర్చికి వెళ్ళకపోయినా పర్లా, వాక్యం ఇంట్లో వినేద్దాం, టీవీలో వచ్చిన వాక్యం వినేద్దాం, యూట్యూబ్లో వాక్యం వినేద్దాం, సరిపోతుంది అని నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుని వాక్యానికి లోబడు. దేవుని సన్నిధికి ఆదివారం రావాలి అంటే ప్రభు సన్నిధికి, నీ మందిరానికి నువ్వు రా అంతే. నీ మందిరం విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఎవరి మందిరంలో ఎవరి దగ్గర నువ్వు ఉండకు, ఎవరి దగ్గరికో వెళ్ళకు, గొప్పల కోసం చేయకు. నీ మందిరంలో, దేవుని మందిరంలో నమ్మకస్తుడుగా ఉండు, నిందారహితంగా ఉండు. దేవునికి చేయకపోతే చూడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. తగిన సమయమందు ఆయన చేసే దేవుడు, తగిన సమయమందు హెచ్చించే దేవుడు, తగిన సమయమందు నీకు దేవుడు కార్యాలు చేసే దేవుడు. నువ్వు అనుకోవాలి, దేవుడు నాకెందుకు చేయలేదు, నాకెందుకు ఇవ్వలేదంటే నీలో ఇంకా ఏదో ఉంది, నీలో ఇంకేదో లోపం ఉంది, నీలో ఇంకా ఏదో దేవుడికి నచ్చంది ఉంది. వాటిని తీసే నీ దగ్గర నుంచి. దేవుడు విడిచిపెట్టాడు. నాకెందుకు బహుమానం ఇవ్వలేదు, నేను ఎంత కష్టపడితే నాకేంటి ఇంత చిన్న ఫలమా, నాకెంత చిన్న అభివృద్ధి, నేను ఎంత గొప్పగా భక్తి చేస్తాను, ఆయన మాట వింటాను, లోబడతాను, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకెందుకు చేయలేదని నువ్వు అనుకుంటున్నావా? వెయిట్ చేయి.
యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు జీవితంలో ఎంత అద్భుతాలు మరి దేవుడు చేశాడు. అలాగే 2 రాజుల గ్రంథం చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, చాలా ఓపిక సహనంతో ఉంటాడు. యూదా రాజైన యెహోయాకీమును గురించి ఉంటుంది. మీరు ఈ తర్వాత చదువుకోండి. 2 రాజుల గ్రంథం 25 అధ్యాయం 27 వచనంలో యూదా రాజైన యెహోయాకీము ఎవిల్మేకు రోదేకు రాజు రాజ్యములో ఏలాంబారంభించిన సంవత్సరమున బందీగృహములో ఉన్న యెహోయాకీమును బయటికి తీసుకొచ్చి అతనితో దయగా మాట్లాడింది. బందీగృహంలో ఉన్న వస్త్రాలు తీసి రాజవస్త్రములు ధరింపచేసి అతని దగ్గర రాజుల కంటే అతని పీఠమును అధికము చేసి ఎత్తు చేసి ఘనతను అధికారమును యెహోయాకీముకి ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 37 సంవత్సరాలు కారాగారంలో ఉన్నాడు. అతని మనుషులు ఎవరో అతనికి తెలియదు, తన వాళ్ళెవరో తనకి తెలియదు, ఎవరెక్కడున్నారో తెలియదు. బబులోనీయులు కొనుపోబడ్డారు, తీసుకువెళ్ళిపోయారు, చెరగా తీసుకువెళ్ళిపోయారు యెహోయాకీమును. యెహోయాకీము మరి నిజముగా మరి యెహోయాకీను దేవుని సన్నిధిలో నమ్మకముగా దేవుడు చేస్తాడన్నాడు. ఎంతో దిగులు పడి ఉండొచ్చు. ఏమనుకున్నాడండి? ఏమనుకొని ఉండొచ్చు తెలుసా? నా బ్రతికింతేనా? నా జీవితం ఇంతేనా? నన్ను పలకరించేవారే లేరా? నన్ను ఆదరించేవాళ్లే లేరా? నాకు కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్లే లేరా? నేను ఈ చెరసాల్లోనే ఉండాలా? నాతో దయగా మాట్లాడేవాళ్ళు లేరా? నాకు విడుదల వస్తుంది. ఈ కారాగారములో యావజ్జీవ కారాగారము కంటే భయంకరము. 37 సంవత్సరములు ఈ కారాగారములో ఉండిపోయానే. నాకు ఎవరు దయగా నాతో మాట్లాడతారు? ఎవరు నాకున్నారు? యెహోయాకీము ఎంతగా బాధపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎవరిని ప్రేరేపించాడో తెలుసా? బబులోను రాజు అయిన ఎవెల్మీరోదేకును దేవుడు ప్రేరేపించాడు. అతను ఏం చేశాడో తెలుసా? యెహోయాకీమును చెరలో నుండి బయటకు తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? అతని బందీగృహంలో ఉన్న వస్త్రాలు తీయించి రాజవస్త్రాలు ధరించి దయగా మాట్లాడి ఆదరించి తన బల్ల మీద, రాజు యొక్క బల్ల మీద భోజనాన్ని సిద్ధపరిచి తను బ్రతుకు దినములన్నిటిన అతనికి ఏం చేశాడటండి? రాజు ఏ భోజనం అయితే తింటాడో అదే భోజనం పెట్టాడు. ఎంత దయగా మాట్లాడుతూ ఆదరించి తన పీఠమును ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క యెహోయాకీను రాజును తన రాజులందరికంటే ఎత్తైన సింహాసనం మీద అతనికి ఆసీనుడయ్యేటట్లుగా చేశాడు. మనం అనుకుంటాం, తను కూడా అనుకుంటున్నాడు, నాకు ఇంతేనా? 37 సంవత్సరాలు ఇదే బ్రతుక, చెరసాల్లోనే నా అన్న వాళ్ళు నాకు లేరు, నన్ను ఆదరించే వాళ్ళే లేరా? యెహోవా ప్రేరేపించాడటండి. చూడండి, ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన ప్రతి ఒక్కరిని ప్రేరేపింపచేస్తాడు. నీకేది కావాలో అది జరిగింపచేస్తాడు. నీకు ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, పని లేదా, రాబడి లేదా, ఆరోగ్యం లేదా, దేవుడు ప్రేరేపించేస్తాడు. అనారోగ్యంతో అంటాడు కదా, నువ్వు పో ఇక్కడి నుంచి, ఆమెలోంచి నువ్వు పో. దేవుడు మాట అంత స్పష్టమైనది. దేవుడి కంటే ఏది గొప్పది కాదు, మన యేసయ్య కంటే ఏది గొప్పది కాదు. ఆయన నోట నుండి వచ్చిన మాట తోడనే వెళ్ళిపో అనగానే ఆయన ఆజ్ఞ ప్రకారం జరుగుద్ది. ఎప్పుడో తెలుసా? నువ్వు నిందారహితంగా, నువ్వు యథార్థముగా, నమ్మకమైన బిడ్డగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల చేస్తాడు. యోసేపు జీవితం చూడండి. యోసేపు జీవితంలో మరి అతను అన్నలు గోతిలోకి వేసిన తర్వాత అన్నలు ఏం చేస్తారండి? ఐగుప్తుకి అమ్మేస్తారు. పోతీఫరు అతన్ని కొనుక్కొని తన రాజ్యంలో పెట్టుకొని నమ్మకస్తుడుగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య చేత చాలా దుష్ట కామ వాంఛ చేత ఆమె ఏం చేస్తుందండి? తన్ని యోసేపును బలవంతం చేస్తుంది. అతను కాదనేసరికి అతన్ని ఏం చేస్తారు? చెరసాల్లో వేస్తారు. అతని మీద నింద మోపి చెరసాల్లో వేస్తారు. కానీ ఎంత నింద మోపనివ్వండి, దేవుని దయ మన పట్ల ఉండాలి. మనలో యథార్థత ఉంటే దేవుని యొక్క దయ మన పట్ల ఉంటుంది. అంత నింద పడుతున్నా, అంత నింద వస్తున్నా దేవుడు తన ఎడల దయ చూపించడం వల్ల జైల్లో కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఒకరోజు ఏమవుతుందో తెలుసా? జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా వేదన పడుతూ ఉంటాడు, బాధపడుతుంటాడు. రాజు దగ్గర ఇద్దరు తప్పు చేస్తారు, పానదాయకుడు, భక్షదాయకులు. పని చేస్తున్నప్పుడు వారు తప్పు చేసినందుకు జైల్లో పెడతారు. జైల్లో పెట్టి వాళ్ళని వదిలేస్తే ఇతని దగ్గర పెడితే ఇతను ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళు పరిచారం చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఒక కళ వస్తుంది. ఆ కళకు మాకు అర్థం చెప్పండి అయ్యా, మీరు దేవుని యొక్క దర్శనం చూసేవారు, మీకు దేవునితో మంచి అనుబంధం ఉంది, మాకు ఈ కళకు అర్థం ఏంటి అన్నప్పుడు యోసేపు అంటాడు కదా, 2 కళలకు అర్థం చెప్పి మీరు 3 రోజుల్లో రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నారు.
కనుక మీరు రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే నా గురించి చెప్పండి, నన్ను అన్యాయంగా ఈ చెరసాల్లో వేశారని రాజుకు తెలియపరచండి అంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే యోసేపు మాటలు మర్చిపోతారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోద్ది చూడండి. మనం ఒక 2 రోజులు గడిచిపోతేనే బాధపడిపోతుంటాం. కానీ యోసేపు జీవితంలో 2 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ రాజుకు కల వస్తుంది. కల వచ్చినప్పుడు ఆ కళకి అర్థం చెప్పమని శకునగాండ్రలను, విద్వాంసులను పిలిచి ఆ కళ్ళకి అర్థం ఏంటి అని చెప్పమన్నప్పుడు వాళ్ళు కళకి అర్థం చెప్పడానికి ఆ భావం చెప్పలేకపోతారు. ఆ కళ ఏంటో చెప్తారు కానీ ఆ భావం చెప్పలేకపోతారు. అప్పుడు ఎలాగా ఈ కళకి ఎవరు చెప్తారన్నప్పుడు అప్పుడు పానదాయకుడికి గుర్తొస్తుంది. అయ్యా, మాకు కల వచ్చినప్పుడు యోసేపు అనే యూదుడు, యోసేపు అనే వ్యక్తి ఎక్కడున్నాడు, మీరు అతన్ని అడగండి, ఆ హెబ్రీయుని పిలిచి అతనితో మాట్లాడండి మీరు అన్నప్పుడు వెంటనే యోసేపును పిలిచి అడుగుతారు కదా, అయ్యా నా కళ్ళకు నువ్వు అర్థం చెప్తావా అన్నప్పుడు ఆ కళ్ళకు రాజు చెప్తాడు ఏ కళ్ళు వచ్చాయో. బాగా పుష్టిగల బలమైన ఆవులు మరి అక్కడ నుంచి వచ్చి మేత మేస్తుంటే బలహీనమైన ఆవులు వచ్చి ఈ బలమైన ఆవుల్ని మింగేశాయంట. మళ్ళీ మరొకసారి కల్లో మళ్ళీ ఏమనొస్తుందో తెలుసా, అక్కడ రెండోసారి వాళ్ళకి 7 పుష్టిగల వెన్నులు, అక్కడ చక్కగా వెన్నులు అలా ఉంటే ఆ వెన్నులు బలహీనమైన, చీవుకుపోయిన, మరి బలహీనమైన ఎండిపోయిన వెన్నులు వచ్చి ఈ బలమైన వెన్నులు మింగేస్తాయంట. అవి తిన్నాయో లేదో, ఆవులు తిన్నాయో లేదో, పుష్టిగల ఆవులు మింగేస్తే అవి ఇంకా పక్క చిక్కినట్టే ఉన్నాయి, చూడటానికి అందవికారంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలాంటి ఆవులనే, ఇలాంటి వెన్నులను నేను ఎక్కడా ఇలాంటి వాటిని నేను చూడలేదు. ఇలా నాకు కల వచ్చింది ఏంటి అన్నప్పుడు దేవుని దర్శనము ద్వారా మరి యోసేపు అంటాడు కదా, 7 సంవత్సరాలు బలమైన మరి నీ దేశము చాలా సమృద్ధితో ఉంటుంది. మరి బలహీనమైన ఆవులు, బలహీనమైన వెన్నులు అంటే నీకు 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. కనుక ఆ భయంకరమైన కరువు వల్ల నీ దేశం నాశనం అయిపోతుంది. అందుకే నీకు దేవుడు బయలుపరిచాడు కళ్ళ ద్వారా అని యోసేపు చెప్పి అంటాడు కదా, నీవు ఇప్పుడు ఈ 7 సంవత్సరాల్లో నువ్వు జ్ఞానము కలిగి మంచి గొప్పవారిని, జ్ఞానవంతులను పెట్టుకొని ఆహారాన్ని సిద్ధపరచుకో, నీ రాజ్యాన్ని జాగ్రత్త పరచుకో అని చెప్పినప్పుడు ఏమంటాడో తెలుసా, రాజు అంటాడు కదా, దేవుని ఆత్మ కలిగిన నీ వంటి వారు ఇంకెవరున్నారు, నువ్వే నా రాజ్యానికి అధికారిగా ఉండు, నా రాజ్యంలో నువ్వు ఏం జరిగిన ఇంతకన్నా జ్ఞానవంతులు నాకెవరూ లేరు, నువ్వే గొప్ప జ్ఞానవంతుడువు. కనుక నీకే నా ఇంటి మీద, నా రాజ్యం మీద నీకే అధికారాన్ని ఇస్తున్నాను. నా సింహాసనము, నేను ఎక్కిన సింహాసనం మీద తప్ప మరొక సింహాసనము నీ కొరకు ఉన్నది. అంతేకాదు రాజ ఉంగరపు తీసి యోసేపుకు రాజు ఉంగరాన్ని ధరించి, ఇప్పుడు నువ్వు అధికారివి, ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, నీకు లోబడి ఉంటారు, ఈ సేవకులందరూ నీకు లోబడి ఉంటారు అని ఒక బంగారపు మరి గొలుసును అతనికి ధరింపచేసి నారబట్టలు వేసి అతను ఏం చేస్తారో తెలుసా, రాజకిరీటం పెట్టి 2వ సింహాసనం మీద ఊరంతా అతన్ని తిప్పుతూ ఉంటే ప్రజలందరూ యోసేపుకు జై, యోసేపుకు జై, మహారాజుకు జై, మహారాజుకు జై అని మరి ఊరంతా, రాజ్యమంతా తిరుగుతారు. ఎంత ఘనత అండి! ఎక్కడ జైలులో ఉన్నాడు, హీనమైన స్థితి, మరి ఎవ్వరూ గుర్తించలేని స్థితిలో, భయంకరమైన స్థితిలో ఉంటే ఇక్కడ చూడండి దేవుని యొక్క కృప, యోసేపు నమ్మకత్వాన్ని బట్టి యోసేపు మరి ఆలస్యమైనను తప్పక నెరవేర్చుకున్నాడు. ఆలస్యమైనను అది ఈ సంవత్సరము జరగలేదు, మరొక సంవత్సరం జరుగుద్దని అలా ఎదురు చూశాడు. నువ్వు ఎదురు చూడు, ఈరోజు జరగలేదు, రేపటి గురించి చూడు, దేవుడు ఏదో చేయబోతున్నాడు, మరొక వారము చేస్తాడు, మరొక నెల చేస్తాడు, మరొక సంవత్సరం ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు చచ్చిపోవు, అప్పటి వరకు నువ్వు బ్రతికే ఉంటావు. నీకు దేవుడు చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఏమంటున్నాడో తెలుసా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన దయాసంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరుగుదును అని మనం తెలుసుకుంటాం. ఆయన అన్నీ సమకూర్చి చేస్తాడు. నాకు ఘనత రాలేదే, నాకు గొప్పతనం రాలేదే, నా జీతము పెరగలేదే, నా ఉద్యోగంలో నాకు ప్రమోషన్స్ రాలేదే, నాకు ఇల్లు లేదే, నాకు పిల్లలు లేదే, నాకు వివాహం కాలేదని నువ్వు దిగులు పడకు. తగిన సమయమందు హెచ్చిస్తాడు. నువ్వు నిందారహితముగా, యథార్థముగా, నీతిగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రసంగిలో అంటాడు, తగిన కాలమందు ఆయన చేస్తాడట.
తగిన కాలమందు కార్యాన్ని చేసే దేవుడు. దాని కొరకు ఎదురు చూడు. గొప్ప మేళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మేలు పొందుతే దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించినగాక. ఎదురు చూద్దాం దేవుడిచ్చే ఘనత కొరకు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.